ఆ తర్వాత నేను మీకు ఉపాసనా విషయంలోకి ప్రవేశిస్తున్నాం. ఎందుకంటే ప్రతి వ్యక్తికి కూడా చతుర్విధ పురుషార్థాలు సాధించడానికే మానవ జన్మ ఉన్నది కదా. ధర్మ అర్థ కామ మోక్షములు, ఇది ప్రతి జీవుడు సాధించవలసినవి నిర్దేశించారు మన ఋషులు. ఈ 4 తప్ప ఏవైనా ఉన్నాయో మీరు చెప్పండి, నేను తెలుసుకుంటా. ధర్మము, తర్వాత అర్థకామములు. అర్థకామాలని తెలుసు కదా, వాటి గురించి బతుకంతా దేవుళ్ళాడు. ఏంటి అర్థ కామ. 4వది మోక్షం, కావాలనుకున్న వాడికి 4వది, అక్కర్లేదనుకున్న వాడికి మధ్యలో 2. ధర్మ అర్థ కామ మోక్షములు, ఈ 4 ప్రతివాడు సాధించాలి. ఇందులో ఏ ఒక్కటో సాధిస్తే వాడు దెబ్బతింటాడు. 4 సాధించినప్పుడే వాడు పురుషుడు అవుతాడు, అంతే కదండి. పురుషుడి అర్థములు పురుషార్థములు. పురుషుడు అంటే మానవుడు, ఇది అర్థం. మీకు అనేక మార్లు నేను చెప్పాను కనుక చెప్పక్కర్లే. మానవుడు, మానవుడికి పురుషుడు అని పేరు ఎందుకు వచ్చిందంటే ఇతర జంతు జాలముల కంటే పూర్ణుడు వీడు, పరిపూర్ణుడు గనక. ఇతర జంతు జాలములకి కంటే బుద్ధితో పరిపూర్ణుడు గనక వీడికి పురుషుడు అని పేరు వచ్చింది. మానవ జాతికి పురుష జాతి అనడానికి కారణం అది. పరమాత్మకు పురుషుడిని పేరు ఎందుకు వచ్చిందంటే ఆయన ఎప్పుడు పరిపూర్ణుడు గనక. ఇది తేడా. కనుక మానవుడే పురుషుడు. వీడు సాధించవలసినవి 4.